ఫారెస్ట్ డిపార్ట్మెంటు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్. నా పేరు రాఘునాయకు, శ్రీశైలంలో వర్క్ చేస్తున్నాను. ఈరోజు మనము 100 సంవత్సరాల క్రితమే మనము బుక్లో చదువుకున్నాము. కానీ 1000 సంవత్సరాల క్రితమే శ్రీశైలం టెంపుల్ ఉత్తరాధారం వైపు మనకు కొన్ని శిల్పాలు చెక్కబడ్డాయి. అవి మీకు చూపిస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇది వెలుగు బంటి. ఇక్కడ ఒక ఆడాము ఉంది చూడండి. మళ్ళీ ఇక్కడ అడవి పంది, ఇక్కడ కుక్క ఉంది. ఏది పెంపుడు కుక్క. అంటే పెంపుడు కుక్క అని మనం కుక్కని ఎట్లా చెప్తామంటే దీని యొక్క తోకను బట్టి మనం చెప్తున్నాం. తోక చూడండి, చూడండి బాగా చూడండి, తోక చూడండి. ఇది తోక. మామూలుగా అడవి కుక్కలకైతే కుచ్చుగా ఉంటాయి. అంటే ఆ రోజు ఆత్మరక్షణ వీళ్ళు అడవులలో పోయేవారు. అంటే వీళ్ళు కూడా ఆహార అన్వేషణకు వెళ్ళేవారు ఆ రోజుల్లో. కాబట్టి ఈ ఎలుగుబంటిని అటాక్ చేసుకున్నప్పుడు ఈమె ఆత్మరక్షణకు కుక్కలు తీసుకుపోయాయి కాబట్టి కుక్క దాడి చేస్తుంది. ఇక్కడ చూడండి, అంటే చెట్టు ఉంది. ఇది ఒక చెట్టు. ఇది మనకు ఈరోజు మనకు చెట్టు. ఇది ఆ రోజు శిల్పులు చెక్కారు. కానీ కొన్ని వాతావరణ కాలుష్యం వల్ల మనకు ఇక్కడ మనకు సరిగా లేకపోయిండొచ్చు. మరి ఇక్కడ ఇది పెద్ద పులి అండి, పెద్ద పులి. ఈరోజు పెద్ద పులికి ట్రైబ్స్ లేకపోవచ్చు. కారణం ఏంటంటే కొన్ని కెమికల్ రియాక్షన్ వల్ల పోయిండొచ్చు. ఇక్కడ ఇది కూడా కుక్కనే అండి. చూడండి, జస్ట్ ఇటు చూడండి, మన పెంపుడు కుక్క. తోక చూడండి, ఇక్కడ తోక. ఈ తోక ఈ విధంగా తోక వచ్చేసింది. మళ్ళీ ఇక్కడ అడవి పంది అండి. ఆ రోజు ఆత్మరక్షణ మనిషికి అతని దగ్గర ఆయుధాన్ని ఉపయోగించి దాని మీద దాడి చేస్తుండగా అతనికి రక్షణ ఉన్న అంటే కుక్కలు ఇవి కూడా దాడి చేస్తున్నాయి. ఇక్కడ కుక్క ఉంది చూడండి, ఇది కూడా కుక్కనండి. పులిమి చేస్తుంది, ఇక్కడ అడవి పని చేస్తుంది. ఇక్కడ తోక చూడండి, ఈ తోక ఇట్లా రింగుగా చుట్టినది. అంటే ఇది రింగుగా చుట్టిందంటే మనము సాకుడు కుక్కని మనం అర్థం చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ చూడండి, ఇది కూడా పెద్ద పులి అండి. ఇక్కడ కూడా పెద్ద పులి, ఇది పంది. ఈ రెండు అటాక్ చేస్తుంటే మానవుడు దాని రక్షణ చేత దాన్ని చంపుతున్నది ఆనవాళ్ళు మనకు కనిపిస్తున్నాయి. అంటే గత 100 సంవత్సరాలు క్రితమే మనకు గ్రంథాలు ఉండేవి. ఆ గ్రంథాలకు ముందే శిల్పులు అంటే 1000 సంవత్సరాల క్రితమే మనకు వీళ్ళు ఈ విధంగా ఉన్నాయి అనే విధంగా మనకు ఈ ఉత్తర గోడల్లో మనకు తెలియజేస్తున్నారండి. చూడండి, బాగా చూడండి. ఈ విధంగా ఇంకా ఉన్నాయి, మీకు చూపిస్తాను నేను. అడవి జంతువులకు, మానవులకు, పెంపుడు జంతువులకు అభినాభ సంబంధం అనేది మనకు తెలుస్తున్నది.